జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నల్ల పిల్లి ఎదురొస్తే అరిష్టం, బల్లి తల మీద పడితే అకాల మరణం, గబ్బిలం ఇంట్లోకి వస్తే అపశకునం అంటుంటారు. రాజకీయాల్లో మాత్రం రోజా నోరు తెరిస్తే సర్వనాశనం అంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకుంటారో అదే జరిగింది. పర్వదినాన వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి సన్నిధిలో రోజా నోరు తెరిచింది. అప్పటి నుంచి తాడేపల్లిలో ఉన్న సజ్జల ఎడమ కన్ను కొట్టుకుంటానే ఉంది. 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని రోజా పుసుక్కుననేసింది. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉలిక్కి పడ్డారు. చంద్రబాబు పనైపోయింది అనింది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అనింది. ఆయన గేట్లు బద్దలు కొట్టుకుంటా వెళ్ళి ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నారా లోకేష్ ఎమ్మెల్యే కూడా కాలేడు అనింది. ఆయన ఈ రోజు పవర్ఫుల్ మంత్రి అయి కూర్చున్నాడు. ఆమె ఏమి చెబితే దానికి ఆపోజిట్ గా జరగడం ఆమె స్పెషాలిటీ. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టే, రప్ప రప్ప నరికినట్టే.